పేర్ని జయసుధాకు మరోసారి మచిలీపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఇవాళ విచారణకు రావాలని తాకీదుల్లో పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నోటీసులను పోలీసులు అంటించి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో విచారణకు సహకరించాలని కృష్ణా జిల్లా కోర్టు సైతం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం ఘటన సంచలనం ఎక్కించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి సంబంధించిన కుటుంబం పైన ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రధానంగా పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు మిగతా అతని పిఎస్ తో పాటు అలాగే సివిల్ సప్లై అధికారి కోటిరెడ్డితో పాటు లారీ డ్రైవర్ అలాగే రైస్ మిల్ యజమాని పైన కూడా ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే A6 గా నిన్న తాజాగా కూడా మాజీ మంత్రి పేర్ని నాని కూడా నిందితుడిగా కేసు కూడా పోలీసులు మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసు విషయంలో కూడా పేర్ని నాని సత్యమణి జయసుధ కోర్టు న్యాయస్థానం ద్వారా కూడా బెయిల్ మంజూరు అయింది. అయితే దీనిపైన ఈ రోజు తాజాగా చూసుకుంటే మరోసారి మచిలీపట్నం పోలీసులు పేర్ని నాని సత్యమణి జయసుధ కూడా మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసులో విచారణలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మచిలీపట్నం ఆర్పేట్ పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పేసి కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు అందించే సమయానికి కూడా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పోలీసులు కూడా ఆ నోటీసును కూడా వాళ్ళ ఇంటి గోడకు అతికించి వచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే వాళ్ళకు పోలీసులకు చిక్కకుండా వాళ్ళు ఎక్కడో తలదాచుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నోటీసు ఇచ్చేందుకు పోలీసులు వెళ్ళినా కూడా ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆ పేర్ని నాని జయసుధకు అయితే ఇవ్వాల్సిన నోటీసు ఉందో ఆ ఇంటికి వాళ్ళు గోడలకు అతికించి వచ్చారు. అయితే ఖచ్చితంగా న్యాయస్థానం కూడా ఇప్పటికే బెయిల్ మంజూరు నేపథ్యంలో విచారణకు సంబంధించి కూడా పోలీసులు సహకరించాలని చెప్పేసి న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరి పేర్ని నాని జయసుధ పోలీసుల ముందుకు హాజరవుతారు లేదా చూడాల్సి ఉంటుంది. రైట్, థాంక్యూ.